ఈ రాజహంసకు రారాజు ఎవ్వరో 10వ భాగం. ముందు 9 భాగాలను చూసి ఆ తర్వాత ఇది చూడండి. మధు అని అంజలి పిలిచిన కేకతో ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు. వెంటనే మధుని సరిగ్గా నిలబెట్టి, సారీ వదిన, పడబోతుంటే పట్టుకున్నాను అని చెప్పాడు ఆర్కే. అరే, మంచి పని చేసి సారీ చెప్తావేంటి రాధా, మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అంది అంజు. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నా మధు మాత్రం ఇతన్ని ఎక్కడో చూశాను అని ఆలోచిస్తూనే ఉంది. అప్పుడే వంశీ మధు దగ్గరికి వచ్చి, కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు, సరిగ్గా నడవలేవా అంటూ కోపంగా అరిచాడు. మధు బిత్తరపై చూస్తూ ఉంది వంశీ వైపు. అంజు కూడా ఆశ్చర్యంతో వంశీని చూసింది. వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుండి మధుని వంశీ కోపంగా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు. సరదాగా ఏడిపిస్తూ దెబ్బలాడేవాడు కానీ మధు ఎన్ని కోతి పనులు చేసినా కోపం తెచ్చుకునేవాడు కాదు. ఒక్కోసారి మధు చేసిన అల్లరి పనులను కూడా తనపైనే వేసుకొని జానకితో తను తిట్లు తినేవాడు. అలాంటిది ఇప్పుడు మధు తప్పేం లేకపోయినా వంశీ తిట్టేసరికి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. నేనేం కావాలని పడిపోవాలనుకోలేదు, చీర కుచ్చిళ్ళు నా కాళ్లకు అడ్డుపడి పడబోయాను అంటూ ఉక్రోషంగా చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది మధు. మధుని తిట్టడం ఆర్కేకి నచ్చలేదు. అక్కడి నుండి వేగంగా వెళ్ళి తను కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఏమైంది నాకు, మధుని ఎందుకు అలా తిట్టేశాను, అనవసరంగా బాధ పెట్టాను అని మనసులో అనుకొని మధు దగ్గరికి వెళ్ళాడు. వంశీ తన దగ్గరకు రాగానే తను కూర్చున్న కుర్చీ నుండి లేచి వేరొక కుర్చీ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. తన పక్కన వచ్చి కూర్చున్నందుకు సంతోషపడ్డాడు ఆర్కే. ఆర్కే సంతోషాన్ని ఆవిరి చేస్తూ మధు పక్కనే వచ్చి కూర్చున్నాడు వంశీ. మధు మళ్ళీ లేచి వెళ్ళిపోదాం అనుకునేంతలో జానకి అక్కడికి రావడంతో చేసేదేం లేక వంశీ వైపు కోపంగా చూసింది. సారీరా అని చిన్నగా అన్నాడు వంశీ. మధు వెంటనే మొహాన్ని పక్కకు తిప్పేసింది. గుణ, చంద్రం కూడా వచ్చి కూర్చున్నారు. సీత, సుజాత ఇద్దరూ అందరికీ వడ్డిస్తుంటే ఉన్న వాటిల్లో ఆర్కేకి ఏమేమి ఇష్టమో అడిగి అవే తనకి వడ్డించింది అంజు. వంటలు ఎలా ఉన్నాయి బాబు, సిటీలో వాళ్ళు ఉప్పు కారం తక్కువ తింటారా అంట కదా, కూరలు కారంగా ఏమైనా ఉన్నాయా అని ఆర్కేని అడిగింది జానకి. లేదమ్మగారు, చాలా బాగున్నాయి అని చెప్పాడు ఆర్కే. మరి అలా నంజుతూ తింటున్నావేంటి, నీ వయసు పిల్లలు ఎలా తినాలి, పెద్ద పెద్ద ముద్దలు చేసుకొని పుష్టిగా తినాలి అని చెప్పింది జానకి. ఆర్కే నవ్వుతూ, ఎంత ఇష్టమైన కూరలైనా ఎక్కువ తినలేను, రోజు ఇంతే తింటాను అని చెప్పాడు. అరే, వయసు కుర్రోడివి, తిండి పుష్టిగా తింటేనే పని బాగా చేయగలుగుతావు అని అంది సుజాత. నాది కూర్చొని చేసే పని కదా అత్తమ్మా, ఇది సరిపోతుంది అని అన్నాడు. ఆర్కే కలుపుగోలుతనాన్ని చూసి మెచ్చుకోలుగా చూసింది సీత. అందరూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నా మధు మాత్రం వంశీ తిట్టాడన్న బాధతో సరిగా తినలేక కంచంలో ముగ్గులు వేస్తూ ఉంది. అది గమనించిన వంశీ, ముగ్గులు ఇంటి ముందు వేస్తే బాగుంటుంది, తినే కంచంలో కాదు అని అన్నాడు. వంశీ మీద పౌరుషంతో ఎక్కువ అన్నం కూర వడ్డించుకొని పెద్ద పెద్ద ముద్దలు చేసి తింటూ ఉంది. వంకాయ కూర అంటే నీకు ఇష్టం లేదు కదే, నువ్వే వడ్డించుకొని మరీ తింటున్నావు అని అన్నాడు వంశీ. నా కళ్ళు నెత్తికెక్కి ముందు ఏముందో కనిపించట్లేదు, అందుకే ఇది వడ్డించుకున్నాను అని చెప్పింది మధు. దీని కోపం ఇంకా తగ్గినట్లేదు అని మనసులో అనుకున్నాడు వంశీ. అమ్మో, ఈ అందాల రాకాసిని హ్యాండిల్ చేయడం కాస్త కష్టమే అని మధు వైపు చూస్తూ మనసులో అనుకున్నాడు ఆర్కే. అది పక్కన పెట్టేసి నీకు నచ్చింది వడ్డించుకో అని చెప్పింది జానకి. ఏం అవసరం లేదు, నాకు నచ్చని పనులే నాతో చేపిస్తున్నారు, నాకు ఇష్టం లేని ఈ కూర తింటే ఎవరికి ఏం నష్టం ఉంటుందిలే అని కటుగా చెప్పి తినే కంచంలోనే చేయి కడిగేసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది మధు.
మధు మాటలకు జానకి మనసు నొచ్చుకుంది. తనకి కూడా ఇక తినాలి అనిపించలేదు. కానీ తను లేస్తే కొడుకులు కూడా లేస్తారు. ఇంట్లో ఉన్న అతిథికి అది మర్యాద కాదు అని ఆలోచించి మౌనంగా తింటూ ఉంది. ఏంటే తినకుండా వెళ్ళిపోతున్నావు అంటూ అరిచింది సుజాత. పిన్ని, అది ఇందాక వంశీ తిట్టాడు అని కోపంగా ఉంది. నేను గదికి వెళ్ళి తినిపిస్తాలే అని చెప్పింది అంజు. ఏంటి, వంశీ మధుని తిట్టాడా అంటూ అందరూ ఒకేసారి వంశీ వైపు చూశారు. ఏంటి అందరు నా వైపు చూస్తున్నారు? నేనేం తిట్టలేదు. కింద పడపోతే సరిగా చూసుకొని నడవలేవా అని అన్నాను. అంత మాత్రానికే అది ఇంతలా అలిగింది అని చెప్పాడు వంశీ. అందరూ ఒక్కసారిగా నవ్వి, పిల్లల్ని తల్లిదండ్రులు గారాబం చేస్తారు, కానీ నీకు కాబోయే భార్యని నువ్వే బాగా గారాబం చేసి పెంకిదాన్ని చేశావు. దాని ప్రతిఫలం కూడా నువ్వే అనుభవించు అని నవ్వుతూ అన్నాడు గుణ. నో, మధు చేష్టలు భరించాల్సింది నేను అని అనుకున్నాడు ఆర్కే. అందరూ ఏదో ఒకటి మాట్లాడుతున్నా చంద్రం మాత్రం మౌనంగా తినేసి వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎవరీ పట్టించుకోలేదు. మొదట్లో చంద్రం ప్రవర్తనకు బాధపడేది సుజాత. కాలక్రమేణా తను కూడా పట్టించుకోవడం మానేసింది. తల్లి చాలాసార్లు అడిగి బుజ్జగించి చివరకు కొట్టే పరిస్థితి వచ్చినా అతని ముభావానికి సమాధానం మాత్రం చెప్పలేదు చంద్రం. తను వచ్చినప్పటి నుండి చంద్రం ప్రవర్తన వింతగానే అనిపించింది ఆర్కేకి. తనొక ఇంట్రోవర్ట్ ఏమోలే అని అనుకుని వదిలేశాడు. అంజు తినేసి మధుకి ప్లేట్ భోజనం తీసుకొని వెళ్తుండగా వంశీ వచ్చి తన చేతిలో ఉన్న ప్లేట్ని తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్తే చేతిలో ఏది ఉంటే దానితో కొడుతుంది, అవసరమా అంది అంజు. ఏం అనదులే, నేను మధుతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ముందు ఇది తినిపించి అప్పుడు మాట్లాడతాను అని అన్నాడు వంశీ. దేని గురించి మాట్లాడాలి అని కొంచెం కంగారుగా అడిగింది అంజు. మా పెళ్ళి గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటి గురించే అని చెప్పేసి అక్కడ నుండి మధు గదికి వెళ్ళాడు వంశీ. అమ్మో, ఇప్పుడు ఈ పిచ్చిది ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు అని చెప్తే ఎవరో ఒకరు కాదు వంశీని ఈ పెళ్ళి ఆపేస్తాడు. అలా జరగకూడదు. వంశీని చేసుకుంటేనే మధు జీవితం బాగుంటుంది. ఎలా అయినా సరే మధు వంశీతో తన కల గురించి పిచ్చి ఆలోచన గురించి చెప్పకుండా చూడాలి అని మనసులో అనుకున్నదే తడవు పరుగులాంటి నడకతో తన గదికి చేరింది అంజు. అంజు గదిలోకి వెళ్ళేసరికి అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని చూసి నవ్వలేకుండా ఉండలేకపోయింది. బెడ్ మీద చేతులు కట్టుకొని చిన్న పిల్లవాడిలా ఉన్నాడు వంశీ. మధు బెత్తం పట్టుకున్న టీచర్లా దువ్వెన పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంది. నేను చెప్పానా ఇప్పుడే దీని దగ్గరకు రావద్దని అంటూ నవ్వింది అంజు. భోజనం చేశాక కాసేపు ఇంటి వెనక ఉన్న పెరట్లో తిరిగి గదికి వెళ్తున్న ఆర్కే కూడా వాళ్లను అలా చూసి నవ్వుకొని గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాడు. కొనసాగుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే తదుపరి అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.